హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ అయితే రియల్మీ C55 న్యూ మోడల్. ఇది అయితే మనకైతే ఫుల్ డ్యామేజ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే అయితే మీరైతే చూసుకోవచ్చు. మనకి పై ఫ్లోర్ నుంచి అయితే 2 ఫ్లోర్స్ పైన నుంచి అయితే పడడం జరిగింది. మొత్తం ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫుల్ డ్యామేజ్ అంటే మీకు చూసుకోవచ్చు, మీరు డిస్ప్లే ఎలాగ ఉందో చూడొచ్చు. మొత్తం ఫ్రేమ్ కూడా మీకు బెండ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రేమ్ మార్చాలి, నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా రెండు అయితే కలిపి మార్చాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ లెవెల్ అయితే లేదు, చూసుకోవచ్చు మీరు. మనకి ఇక్కడైతే స్ట్రైట్గానే ఉంది. మనకి డైరెక్ట్గా పెట్టి చూస్తే మనకైతే స్ట్రైట్గా అయితే లేదు ఫ్రెండ్స్. ఇది మీరైతే అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే షైనింగ్ ఉంది, లేటెస్ట్ మోడల్ కదా. మనకైతే షైన్ అయితే బాగా ఎక్కువ ఉంది బ్యాక్ డోరు. అది బ్యాక్ డోర్ మనం పెయింటింగ్ పోకుండా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే లేటెస్ట్ మోడల్ కాబట్టి మనకి స్పేర్స్ అనేవి అప్పుడే రావు. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. సిమ్ ట్రే అయితే చూడవచ్చు ఫ్రెండ్స్, మనం రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా 530 లిక్విడ్ అయితే వేసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకా ఓపెనర్తో ఓపెన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్యాప్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఫస్ట్ చెక్ చేసుకోండి. కొంచెం గ్యాప్ ఎక్కడో చోటన మీకైతే దొరకడం జరుగుతుంది. ఆ ఏరియాలో మీరు ఓపెన్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. మనం అయితే చూసుకోవచ్చు. కొంచెం 530 యూస్ చేసి అలా కొంచెం కొద్దిగా మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం బ్యాక్ డోర్ అనేది. మనకైతే 1 ఇంచ్ 2 ఇంచ్ అలాగా 530 లిక్విడ్ యూస్ చేయడం, మళ్ళీ 1 ఇంచ్ 2 ఇంచ్ మూవ్ అవుతుంది. గ్లూ అనేది అక్కడ మీకు కట్ అవుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మనకి బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదైతే మనకి చూడవచ్చు, మనకి లోపల కూడా గ్లూ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. కెమెరా చుట్టూరు అయితే మనకి లోపల గ్లూ అనేది ఫుల్గా అయితే ఉంది. నేనైతే బ్లోయర్తో హీట్ చేసి తీస్తున్నాను. అది 530 లిక్విడ్తో అయితే రావట్లేదు కాబట్టి మనం హీటర్ అయితే యూస్ చేయాలి ఫ్రెండ్స్, బ్లోయర్ కానీ. మనకైతే బ్యాక్ డోర్ అయితే రావడం జరిగింది. హీట్ అనేది మీరు ఎక్కువ పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు బ్యాక్ డోర్ అనేది బెండ్ అయిపోతుంది. 150 160 ఆ హీట్ అయితే సరిపోతుంది, ప్లాస్టిక్ కాబట్టి. గ్లాస్ అయితే మీకు పర్లేదు, 180 వరకు పెట్టుకోవచ్చు, 200 పెట్టుకున్నా మీకు పర్లేదు. మీ బ్లోయర్ బట్టి, ఈ బ్రాండ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ బట్టి మీకు కొన్ని తక్కువ పెట్టుకున్నా మీకు పర్లేదు. హీట్ అనేది తక్కువ వస్తుంది. కొన్ని ఎక్కువ పెట్టేటప్పుడు 200గా మీకు హీట్ అనేది ఓవర్ హీట్ వస్తుంది. ఈ బ్రాండ్ బట్టి ఉంటాయి. స్క్రూస్ అయితే నేనైతే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను, మొత్తం ఆల్ స్క్రూస్ అయితే. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, లాక్ అయితే వస్తుంది. ఇది లాక్ టైపు. చూడొచ్చు మనకి హౌసింగ్ అయితే ఓపెన్ అయితే అయింది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ అయితే డిస్కనెక్ట్ చేసుకుంటున్నాను. హౌసింగ్ అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. లిక్విడ్ అయితే యూస్ చేశాను, కెమికల్ అయితే. మనం మీకు ఓపెన్ చేయడానికి చూడండి ఈజీగా వచ్చేస్తుంది. మనం కెమికల్ లిక్విడ్ యూస్ చేస్తే మనకి బ్యాటరీ కూడా బెండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రేమ్ ఎందుకంటే బెండ్ అయితే అవ్వింది కాబట్టి బ్యాటరీ కూడా మనం సరి చేయాలి. ఆల్రెడీ నేనైతే లెవెల్ చేసి ఉంచాను ఫ్రెండ్స్ బ్యాటరీని ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే పెట్టి ఒకసారి డిస్ప్లే అనేది పైనుంచి చెక్ చేసుకుందాం. ఒకసారి డిస్ప్లే చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాటరీ అన్ని ఆల్ పార్ట్స్ అన్ని ఈ ఫ్రేమ్లో అన్నీ రిమూవ్ చేద్దాం. బ్యాటరీ అయితే కనెక్టర్ అయితే చూసుకోవచ్చు, కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే ఇప్పుడు ఇది అయితే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు దీనికి వేయాల్సిన డిస్ప్లే అయితే ఇదైతే చూసుకోవచ్చు.
ఫస్ట్ అయితే మనం ఒకసారి కనెక్ట్ చేసి మొబైల్ అనేది ఆన్ చేసి చెక్ చేసుకుందాం. ఒకసారి కనెక్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మనం డిస్ప్లే అనేది సపోర్ట్గా అయితే మనం బబుల్ కవర్ అయితే మనం వెనకాల అయితే పెట్టుకోవడం జరిగింది కాంబోది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. మనకైతే మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను. మనకి ఆన్ అవడానికి టైం అయితే పడుతుంది, 1 minute వరకు పడుతుంది. మనకైతే మొబైల్ అయితే చూసుకోవచ్చు ఆన్ అయితే అయింది. ఒకసారి మళ్ళీ ఆన్ చేద్దాం. ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి అయితే మెనూలోకి వెళ్దాం. ఒకసారి మనకైతే మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. లోడింగ్ అయితే మనకి ఫస్ట్ కొంచెం అవుతుంది. బ్యాటరీ కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్. బ్యాటరీ వార్నింగ్ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి మనం డయల్ ప్యాడ్లోకి వెళ్ళి ఒకసారి టచ్ అంతా ఒకసారి చెక్ చేసుకుందాం. డబల్ ఏమైనా పడుతున్నాయి నెంబర్స్ ఏంటి అనేది. 1 మీకు డబల్ పడినా, 2 డబల్ పడినా కానీ మీకు డబల్ పడుతుంటే మీకు టచ్ అనేది ప్రాబ్లం ఉన్నట్టు ఫ్రెండ్స్. మీరైతే చూసుకోవచ్చు. నేనైతే చెక్ చేస్తున్నాను. మనకైతే సింగిల్ నెంబర్సే పడ్డాయి. మనకి ప్రాబ్లం అయితే ఎక్కడ రాలేదు. నెక్స్ట్ ఇంకా యాప్తో అయితే టచ్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఆల్ ఎడ్జెస్లో అయితే నేను చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అప్ అండ్ డౌన్, నెక్స్ట్ ఇంకా సైడ్స్, ఆల్ సైడ్స్ మొత్తం చెక్ చేసుకోండి ఎడ్జెస్తో పాటు. మీకు ఎక్కడైనా వదిలేస్తుందంటే, మీకు పర్టికులర్ ఒక ఏరియాలో వదిలేస్తుందంటే డిస్ప్లేలో మీకు ప్రాబ్లం ఉన్నట్టే. ఒకసారి డిస్ప్లే కనెక్టర్ కూడా ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి చెక్ చేయండి. మళ్ళీ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుందంటే మీకు కన్ఫామ్గా డిస్ప్లే ప్రాబ్లం ఉన్నట్టే ఫ్రెండ్స్. మీకు డిస్ప్లేలో ఒకసారి రీప్లేస్ చేసి వేరే డిస్ప్లే పెట్టి చెక్ చేయండి. అయితే బ్రైట్నెస్ కూడా చూడండి, అప్ అండ్ డౌన్ చేసి కూడా చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. వైట్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తే, కొన్ని అయితే మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పిక్సెల్స్ అనేవి మీకు చిన్న డాట్ కింద వస్తాయి. అవి అనేది మీకు అవి స్ప్రెడ్ అవుతాయి. మీకు ఫ్యూచర్లో మీరు అలాగే డిస్ప్లే వేస్తే మీకు డిస్ప్లే అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా పవర్ ఆఫ్ అయితే చేసుకుందాం. మనకి పవర్ ఆఫ్ అయితే మనకి అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. గూగుల్ అసిస్టెంట్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ చేస్తున్నాను, అవ్వట్లేదు ఫ్రెండ్స్ అది. ఇంకా డైరెక్ట్గా అయితే బ్యాటరీ అయితే కనెక్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసి ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా రిమూవ్ అయితే చేసి డిస్ప్లే సైడ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇదైతే న్యూ ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు వేయాల్సింది, ఎందుకంటే అది ఓల్డ్ ఫ్రేమ్ అయితే మనకి డ్యామేజ్ అయితే జరిగింది. బెండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం పూర్తిగా స్లైడ్కి అయితే బెండ్ వచ్చింది. అదైతే మనకు దాని మీద వేయడానికి అయితే అవ్వదు. ఫస్ట్ అయితే మనం రింగర్ సెట్ అనేది ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. రింగర్ అనేది రిమూవ్ అయితే చేసుకుందాం. మనకి రింగర్ అయితే మనకి కింద ఉంది ఫ్రెండ్స్. దీనికైతే ఇది ఓన్లీ క్యాప్ ఇచ్చాడు అంతే. కనెక్షన్ వెళ్ళడానికి మీకు క్యాప్ అయితే సపోర్ట్గా ఇచ్చాడు. మీరైతే చూసుకోవచ్చు. స్టిక్కర్ అయితే ఉంది ఫ్రెండ్స్. స్టిక్కర్ కూడా రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు. సీసీ బోర్డు కూడా మనకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్లెక్స్ అయితే, సీసీ బోర్డు ఫ్లెక్స్ అయితే గ్లూ అనేది ఉంటుంది, అదైతే తీసి ఓపెన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ కెమెరా అయితే చూసుకోవచ్చు మీరు. అదైతే గ్లూ అయితే మీకు కింద అయితే పట్టుకొని ఉంది, దానివల్ల మీకు అందుకనే రాలేదు. ఇంకా మదర్ బోర్డ్ అనేది సైడ్కి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా 530 అయితే కొట్టుకున్నాం కాబట్టి ఈ పార్ట్స్ అన్నిటికి రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు మీరు. వైబ్రేటర్, నెక్స్ట్ ఇంకా బటన్స్ స్ట్రిప్పు అన్నీ ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే సెన్సార్ది అయితే గ్యాస్ కట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే మీకు మిస్ అవుతే మీకు ప్రాబ్లం అనేది చాలా పెద్దది అవుతుంది. ఎందుకంటే మీకు
ఇన్కమింగ్ కాల్ వచ్చినా కనిపించకపోవడం, లేదంటే కాల్ లిఫ్ట్ చేస్తుంటే మీకు స్క్రీన్ రాకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మీకు. అది గ్యాస్ కట్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి, అది మిస్ అవ్వకుండా చూసుకోవాలి మీరు. అందుకే వెంటనే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది వేసుకొని పార్ట్స్ అన్నీ న్యూ ఫ్రేమ్లోకి అయితే ఫిట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైతే చూసుకోండి, వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను. ఇదైతే లౌడ్ స్పీకర్ ఫ్రెండ్స్, ఇది రింగర్ది మనకి. అదైతే డస్ట్ అయితే ఉంది, క్లీన్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా న్యూ ఫ్రేమ్లో అయితే మనం దీన్ని అయితే ఫిట్ చేయాలి కాబట్టి గ్లూ అనేది వేసి ఫిట్ చేసుకుంటున్నాం. గ్లూ అనేది అది లోపలికి వెళ్ళి మీకు ఏమవుతుంది అంటే రింగర్ అనేది ప్రెస్ అయిపోవడం, లేదంటే బొంగురు అనేది ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు గ్లూ అనేది ఎక్కువ వేయకండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మెస్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, దీనికి జాలి ఉంటాయి కదా, డస్ట్ వెళ్ళకుండా అదైతే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మైక్ది అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మైక్ కూడా మనకి డస్ట్ వెళ్ళకుండా అయితే మనకి మెస్ అయితే వస్తుంది, అది కూడా ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా పైన ఇయర్ స్పీకర్ దగ్గర కూడా మీకు ఒకటి క్లోజింగ్ది అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రేమ్కి సౌండ్ అనేది మీకు బయటకు వెళ్ళకుండా, అది కూడా వేస్తాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు, నెట్వర్క్ కేబుల్ అయితే నేను ఫ్రేమ్లో అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే మీకు ఇది లాక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. 2 లాక్స్ ఉంటాయి మీకు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్లైడ్కి పెట్టి మీరు ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది మీకు అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఇదైతే ఉంది కదా, సీసీ ఫ్లెక్స్, దీనికైతే మనం గ్లూ అనేది వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది కదలడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మీకు ఛార్జింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే రావచ్చు, ఎందుకంటే అది కదలకూడదు, మనకి స్టిక్ అయి ఉండిపోవాలి. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ క్యాప్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం. న్యూ డిస్ప్లేకి అయితే మనకి టేప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ రిమూవ్ చేసుకోండి. సరే మనకి ఫ్రేమ్లో అయితే కొంచెం సరి అయితే చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మనకి ఫ్రేమ్ వచ్చింది కరెక్ట్గా లెవెల్లో ఉండాలి ఫ్రెండ్స్. అది న్యూ ఫ్రేమ్ అయినా మనకి కొంచెం ఫ్రేమ్ మీకు టచ్ అయిపోయి మీకు బెండ్ అయితే అవుతాయి ఫ్రంట్. ఒకసారి డిస్ప్లే పెట్టి చెక్ చేసుకుంటున్నాను, ఫిట్టింగ్ అనేది అవుతుందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకోండి మీరు. ఆల్ సైడ్స్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా అయ్యింది ఫ్రెండ్స్ మనకైతే, అందుకే రిమూవ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. గ్లూ అనేది మీరు సెన్సార్ దగ్గర అయితే వేయకండి, సెన్సార్ దగ్గర ఉంటే మీకు గ్యాప్ ఆ ఏరియాలో వేయకుండా మీకు సైడ్ నుంచి వేసుకోండి. ఆ ఏరియా వదిలేసి మీరు ఇంకా రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వేసుకోండి ఫ్రెండ్స్. మీరు సెన్సార్ మీద వేస్తే మీకు సెన్సార్ అనేది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్, మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకా కస్టమర్ కాల్ చేసినా మీకు అది డిస్ప్లే చూపించదు, మళ్ళీ బటన్ ప్రెస్ చేయాలి, లేదంటే కొన్ని మోడల్స్లో అయితే మీరు అవతల వాళ్ళు కాల్ ఎండ్ చేసే వరకు మీకు డిస్ప్లే అనేది రాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకైతే ఫ్రంట్ కెమెరాలో అయితే కొంచెం డస్ట్ కింద కనిపించింది ఫ్రెండ్స్, అదైతే క్లీన్ అయితే చేస్తున్నాను. ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను ఫ్రేమ్లోకి అయితే. మీరైతే చూసుకోవచ్చు, ప్రెస్సింగ్ మరీ ఎక్కువ చేయకండి ఫ్రెండ్స్, గ్లూ అనేది మీకు వెనకాల ఉండదు, అప్పుడు డిస్ప్లే అనేది మీకు బయటకు వచ్చేస్తుంది. లైట్గా ప్రెస్ చేసుకోవాలి, మీకు ఎక్స్ట్రా గ్లూ ఏమైనా ఉంటే అది అనేది బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. డిస్ప్లే కనెక్టర్ అనేది మనకి పైకి అయితే లెగిస్తుంది ఫ్లెక్స్ అనేది. ఒకసారి గ్లూ వేసుకుందాం దీనికి కూడా, ఫ్లెక్స్కి గ్లూ అయితే వేసాను ఫ్రెండ్స్. ఒకసారి మనం 4-5 టైమ్స్ ఆ ఫ్లెక్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఆ ఫ్లెక్స్ అనేది మనకి హార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా 2x టైప్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బ్యాటరీ కోసం. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిక్స్ చేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు.
ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది మనకి టచ్ అవ్వాలి. ఆ 2x టైప్కి మనం వేసింది కాబట్టి వాటికి టచ్ అవ్వాలి, లేదంటే మనకి బ్యాటరీ కదలడం అనేది జరుగుతుంది. అయితే చూసుకోవచ్చు, ప్రెస్సింగ్ అయితే చేసి మనకైతే కదలట్లేదు. చెక్ చేసుకుంటాం మనం ఫిట్ చేసినప్పుడు బ్యాటరీ అనేది కదులుతుందా లేదనేది. నెక్స్ట్ ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి సైడ్ ఫింగర్ సెన్సార్ ఉంటుంది. దీనికైతే ఫింగర్ ప్రింట్ కనెక్టర్ అయితే నేను కనెక్ట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లాక్ అయితే అవుతుంది. ఇది మీకు ప్రెస్ చేస్తే లాక్ అనేది పడిపోతుంది, మీకు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ అనేది ఫిట్ చేసుకుంటున్నాను. వీడియో అనేది మనం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. స్క్రూస్ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఒకసారి ఆన్ చేస్తున్నాను. మనకైతే రియల్మీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే వేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అదంతా మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. సైడ్కి వస్తుంది, ఫ్రేమ్లోంచి మనకి సైడ్కి వస్తుంది. ఫస్ట్ రిమూవ్ చేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో మీకు డ్రై అయిపోయిన తర్వాత మీరు క్లీన్ చేసుకోవాలన్నా మీకు కష్టంగా ఉంటుంది. అది డైరెక్ట్ మీరు గ్లూ వేసింది కాబట్టి ఆ గ్లూ అనేది మీకు లోపల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే కింద నుంచి కూడా వచ్చేస్తుంది, అది మీరు మళ్ళీ రిమూవ్ చేస్తే. నేను నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా అవన్నీ చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫ్రేమ్ మార్చాం కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. ఒకసారి సౌండ్స్ కూడా చెక్ చేద్దాం. మనకైతే సౌండ్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. స్పీకర్ అయితే వస్తుంది. మీకు నెక్స్ట్ ఇంకా మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. మీకు మోడల్ చూపించలేదు. అబౌట్ డివైస్లోకి వెళ్ళండి. మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. రియల్మీ C55 దీని మోడల్ అయితే, దీని మోడల్ నెంబర్ చూసుకోండి, RMX 3710 మోడల్ అయితే చూసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఈలోపు ఫస్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ అయితే చేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అది క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్పాను మీకు, ఎక్స్ట్రా గ్లూ మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి డిస్ప్లేని బ్యాక్ డోర్ మనకి పట్టుకొని ఉంటున్నాయి రబ్బర్స్ అయితే అలాగా.
రబ్బర్స్ అయితే మనకి పొజిషన్స్ అనేవి మీకు తెలిసి ఉంటే పర్లేదు ఫ్రెండ్స్. మీరు పైన కింద మధ్యలో అయితే మొత్తం టోటల్గా ఒక 5 to 6 అయితే మీరు రబ్బర్స్ వేసుకోండి. అరే టైట్గా వేయకండి. మీకు టైట్గా వేస్తే మీకు లోపల డాట్ రావడం లేదంటే డిస్ప్లేకి మీకు డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంటుంది. ఇదైతే మనం ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్లో ఉన్నది మీరైతే చూసుకోవచ్చు. ఫ్రేమ్తో మార్చాం కాబట్టి ఇది విత్ ఫ్రేమ్తో మీకు చూపిస్తున్నాను లాస్ట్లో. అది ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వింది. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.